నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ మాధురాయలు. ఈరోజు నేను కీరా జ్యూస్ చేస్తాను చూడండి. ఇదిగోండి కీరా ఒకటి తీసుకున్నాను. మన ఇష్టం, రెండైనా తీసుకోవచ్చు. ఎక్కువ తాగుతామంటే ఎక్కువ తీసుకోండి. నాకు గ్లాస్ చాలు కాబట్టి ఒకదానికి నేను ఒకటే తీసుకున్నాను. లెమన్ ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి చిన్న ఇంచి అల్లం. ఇదిగోండి మనం డైరెక్ట్ ఎల్లుల్లిపాయలు తినాలంటే తింటా కొంచెం మంటగా ఉంటాయి, లేకపోతే రైస్ వేడి వేడి అన్నంలో పెట్టేసుకొని తినొచ్చు. కానీ ఇలా వేసామనుకోండి శుభ్రంగా మిక్సీలో బాగా నలిగిపోతుంది, జ్యూస్లో మనం తాగినట్టు కూడా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను చేస్తాను. మీ ఇష్టం, కీరా తొక్క తీస్తానంటే తీసుకోండి, లేకుంటే లేదండి. నేనే తీయడం లేదు. సన్నగా ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఇలా సన్న ముక్కలతో కట్ చేయాలి. బ్లెండర్ ఉంటే బ్లెండర్లో వేసుకోండి, జ్యూసర్ ఉంటే జ్యూసర్లో వేసుకోండి, మిక్సీలో అయినా వేయచ్చండి. మిక్సీలోనే వేస్తున్నాను ఇప్పుడు. విడిగా కూడా తినేయచ్చండి. ఎంతసేపు అని తింటా ఉంటావు, నోటకి కష్టం కదా. ఇలా అనుకోండి, చక్కగా మిక్సీలో వేసేసుకొని తాగేసేయచ్చు. మిక్సీ జార్లో వేస్తాం చూడండి. పెద్దది కదండి కాయ. ఇది వెల్లుల్లిపాయ రేకులు అండి, లావి అనమాట. అందుకే నేను రెండే తీసుకున్నాను. మీ ఇష్టం, మూడైనా తినొచ్చు, వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు కావాలంటే హనీ వేసుకోవచ్చు జ్యూస్లో. మన ఇష్టం అండి, రోజుకో రకంగా తాగొచ్చు దీన్నే. కొంతమంది కరివేపాకు వేసుకుంటారు, కొంతమంది టమాటా వేసుకుంటారు. ఇదిగోండి ఒక నిమ్మ చెక్క. లాస్ట్లో పెడతాను. ఈ పిక్కలను తీసేసి కలుపుతాం. ఇప్పుడు గ్లాస్ వాటర్ పోస్తాను మెదిగాక. రీపెండి వాటర్ వేస్తాను ఇప్పుడు. చాలు. ఇదిగోండి, ఇదిగోండి ఇలా వడపోసాను. దీనికి ఇప్పుడు లెమన్ పిండుతాను చూడండి. మీకు నచ్చితే కాయ మొత్తం వేసేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మన ఎన్ని నిమ్మకాయలు తింటే అంత ప్రాబ్లం ఉండదు. హెల్త్కి చాలా మంచిది మనకి లెమన్ తాగడం వల్ల. వాటర్ లోపల ఉన్న ఫ్యాట్ అంతా కరుగుతుంది, సి విటమిన్ అందుతుంది. ఈ తినాల్సింది తాగాల్సింది కూడా సి విటమిన్ సంబంధించింది ఎక్కువ ఉంది. అందుకే నేను అల్లం కూడా వేసాను, చూసారా. మన హెల్త్కి చాలా బాగుంటుంది. ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇది కీరా జ్యూస్ రెడీ అండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. బాగుందండి, అల్లం వేసాం కదా, ఫ్లేవర్ బాగుంది. విడిగా తాగామనుకోండి చప్పగానే ఉంటుంది, ఏముంటుంది. లెమన్ పిండాను చాలా. మీకు నచ్చితే హనీ కూడా వేసుకోవచ్చండి, ఎంత హనీ వేయట్లేదు. చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.